హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే భూతద్దం భాస్కర్ నారాయణ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కొన్ని న్యూస్ పేపర్స్ లో ఒక న్యూస్ వస్తుంది. అసలు ఆ న్యూస్ ఏమిటి అంటే, ఒక సీరియల్ కిల్లర్ 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అమ్మాయిల్ని చంపుతూ వస్తున్నాడు. ఆ అమ్మాయిల్ని చంపే స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. తలనే మొండెం నుంచి వేరు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క అమ్మాయి తల కూడా దొరకలేదు. కానీ శవం దగ్గర ఒక మాస్క్ ని వదిలేసి వెళ్తున్నాడు. ఈ విధంగా ముందుగా కర్ణాటకలో ఒక హత్య జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి హత్యలు జరగడం మొదలయ్యాయి. వికారాబాద్ లో ఈ స్టైల్లో హత్యలు జరుగుతున్నాయి. కానీ పోలీసులకి ఇప్పటి వరకు ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు అని ఎటువంటి క్లూ దొరకలేదు. ఆ సీరియల్ కిల్లర్ 16 మంది అమ్మాయిల్ని చంపాడు అని న్యూస్ పేపర్ లో రాసి ఉంటుంది. మరోపక్క ఆ సీరియల్ కిల్లర్ ఎవరో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకుని వచ్చి ఆ అమ్మాయికి ఒక సైతాన్ లాగా మేకప్ వేసి ఆ అమ్మాయి నోట్లో ఒక చిన్న శివలింగాన్ని పెట్టి ఆ అమ్మాయి తలని బాడీ నుంచి వేరు చేస్తాడు. మరోపక్క జాన్ మరియు మార్క్ అనే ఇద్దరు వ్యక్తులు డిటెక్టివ్ భాస్కర్ ఆఫీస్ అడ్రస్ ని కనుక్కుంటూ ఫైనల్ గా అతి కష్టం మీద ఆ ఇద్దరు కూడా భాస్కర్ ఆఫీస్ దగ్గరికి వస్తారు. ఆ సమయంలో ఆఫీస్ లో భాస్కర్ ఉండడు. భాస్కర్ అసిస్టెంట్ అయినటువంటి ప్రసాద్ ఆ ఆఫీస్ లో ఉంటాడు. జాన్ కేసు ఏమిటి అంటే, జాన్ 1,20,000 విలువ గల ఫోన్ ని పోగొట్టుకుని ఉంటాడు. కానీ ఏది ఏమైనా జాన్ కి తన ఫోన్ తిరిగి కావాలి అని చెప్తూ జాన్ 2 lakhs మనీని ప్రసాద్ కి ఇవ్వబోతూ వెంటనే ఆ ఫోన్ ని వెతికి పెట్టండి అని చెప్తాడు. జాన్ పక్కనే ఉన్న మార్క్ అనే వ్యక్తి డిటెక్టివ్ భాస్కర్ కి చాలా పెద్ద ఫ్యాన్. మార్క్ ప్రసాద్ ని చూసి, నేను భాస్కర్ సార్ కి చాలా పెద్ద అభిమానిని, అయినా భాస్కర్ సార్ డిటెక్టివ్ ఎలా అయ్యాడు అని అడుగుతాడు. అప్పుడు ప్రసాద్ భాస్కర్ డిటెక్టివ్ ఎలా అయ్యాడో ఆ స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ 14 సంవత్సరాల గతానికి వెళ్తుంది. భాస్కర్ తన అన్న, అమ్మ, నాన్నలతో కలిసి హ్యాపీగా ఉంటాడు. భాస్కర్ అన్న ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా భాస్కర్ కోల్పోయిన వస్తువుల్ని వెతుకుతూ చాలా తొందరగా వాటిని కనిపెట్టేస్తూ ఉంటాడు. అదే విధంగా భాస్కర్ తన ఇంటి పక్కనే ఉండే లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. లక్ష్మికి ఒక పెద్ద అక్క ఉంటుంది. ఆమె పేరు శ్రావణి. భాస్కర్ లక్ష్మిని అయితే ప్రేమిస్తూ ఉంటాడు. కానీ లక్ష్మి చిన్నప్పటి నుంచి కూడా భాస్కర్ ని రిజెక్ట్ చేస్తూ వస్తుంది. ఆ తర్వాత ఒకరోజు భాస్కర్ అన్న ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే విషయం అందరికీ తెలుస్తుంది. ఆ అమ్మాయి కూడా సేమ్ భాస్కర్ ఫ్యామిలీ ఉంటున్న వీధిలోనే ఉంటుంది. ఆ తర్వాత రెండు ఫ్యామిలీస్ మధ్య చాలా పెద్ద గొడవ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నిజానికి ఆ ముస్లిం అమ్మాయి ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్. ఆ అమ్మాయి ఫాదర్ భాస్కర్ అన్నని చూసి, నిన్ను నేను జైల్లో పెట్టిస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు భాస్కర్ అన్న మాత్రం, నువ్వేం చేస్తావో చేసుకో, నేను మాత్రం నీ కూతుర్ని తీసుకుని పారిపోతాను అని చెప్తాడు. అలా రెండు ఫ్యామిలీస్ మధ్య అంత పెద్ద గొడవ జరిగినా కూడా భాస్కర్ అన్న మాత్రం ఆ ముస్లిం అమ్మాయిని బయట కలుస్తూనే ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ ఈ విషయం తెలిసిన ఆ అమ్మాయి ఫాదర్ ఆ అమ్మాయిని కాలేజీకి పంపించకుండా ఆపేస్తాడు. దాంతో ఒకరోజు భాస్కర్ అన్నకి చాలా కోపం వచ్చి ఆ ముస్లిం అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లిపోవాలి అని ప్లాన్ చేసుకుంటాడు. అలా ఒకరోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ముస్లిం అమ్మాయి ఫ్యామిలీ మొత్తం చనిపోయి ఉంటుంది. అది చూసిన భాస్కర్ అన్న మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి భాస్కర్ అన్ననే అంతకుడు అని అర్థం చేసుకుని అరెస్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత భాస్కర్ అన్నకి బెయిల్ దొరుకుతుంది. కానీ ఆ లైఫ్ ఎందుకు వేస్ట్ అని ఆలోచించిన భాస్కర్ అన్న వెంటనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ ఏజ్ లోనే భాస్కర్ ఏది ఏమైనా సరే అన్న కేసును సాల్వ్ చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత భాస్కర్ ఆ ముస్లిం అమ్మాయి ఇంటికి వెళ్లి ఆ ఇల్లంతా చుట్టుపక్కలంతా కూడా సెర్చ్ చేస్తాడు. అప్పుడు కాంపౌండ్ వాల్ దగ్గర ఒక చిన్న శివలింగం భాస్కర్ కి దొరుకుతుంది. అప్పుడు భాస్కర్, ఇది ముస్లిం ఫ్యామిలీ, మరి వీళ్ళ ఇంట్లో శివలింగం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత భాస్కర్ ఆ శివలింగాన్ని పోలీసులకు వెళ్లి చూపించి, సార్ ఈ కేసులో మా అన్న నిరపరాధి సార్, ప్లీజ్ మీరు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని చెప్తాడు. కానీ పోలీసులు భాస్కర్ మాటల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే భాస్కర్ ఏది ఏమైనా సరే పోలీస్ అవ్వాలి అని డిసైడ్ అవుతాడు. కానీ అసలు ప్రాబ్లం ఏమిటి అంటే, భాస్కర్ కి కళ్ళద్దాలు పెట్టుకుంటేనే కళ్ళు కనిపిస్తాయి. అద్దాలు లేకుండా భాస్కర్ కి అసలు ఏమీ కనిపించదు. అందువల్లనే భాస్కర్ డిటెక్టివ్ అవ్వాలి
చేయాలి అని ఆలోచించి ఫైనల్ గా డిటెక్టివ్ అవుతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఒక ప్లేస్ లో ఏదో క్రైమ్ జరిగింది అని ఆ కేసుని సాల్వ్ చేయడానికి పోలీసులు భాస్కర్ ని తీసుకుని వెళ్తారు. నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఇంద్ర అనే ఆఫీసర్ భాస్కర్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్. అలాగే భాస్కర్, లక్ష్మి, ప్రసాద్ వీళ్ళు ముగ్గురు కూడా క్లాస్మేట్స్. క్రైమ్ జరిగిన ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంద్ర భాస్కర్ ని చూసి నిజానికి దొంగ ఈ ఇంట్లోకి చొరబడి జ్యువెలరీ దొంగలించి అదే విధంగా ఆ ఫ్యామిలీలోని ముగ్గురిని చాలా దారుణంగా చంపేశాడు. అమ్మ, నాన్న, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపేశాడు అని చెప్తూ ఆ ఫ్యామిలీ గురించి కొన్ని డీటెయిల్స్ ని కూడా ఇంద్ర భాస్కర్ కి చెప్తాడు. ఆ తర్వాత ఫైనల్ గా భాస్కర్ ఆ హత్యలని ఎవరు చేశారో కనిపెట్టేస్తాడు. ఆ ముగ్గురిని హత్య చేసింది ఎవరో కాదు, ఆ ఇంట్లో ఉన్న రెండవ కూతురు. అంటే దాని అర్థం ఆ రెండో అమ్మాయి అందరినీ చంపేసింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న రెండవ అమ్మాయి తన అక్క భర్తని లవ్ చేస్తూ ఉంది. తన అక్క భర్తని పొందడం కోసమే తన అమ్మని, నాన్నని, అలాగే సొంత అక్కని కూడా చంపేసింది. కానీ దాన్ని ఒక దొంగ లోపలికి వచ్చి ఆ ముగ్గురిని చంపేశాడు అనే విధంగా సీన్ ని క్రియేట్ చేసింది అని భాస్కర్ నిరూపిస్తాడు. ఈ కేసుని అంత తొందరగా సాల్వ్ చేసిన భాస్కర్ ఎంత టాలెంట్ పర్సనో మీకు అర్థమైంది కదా. ఆ తర్వాత భాస్కర్ తిరిగి తన ఆఫీస్ కు వస్తాడు. ఆ టైం వరకు జాన్ మరియు మార్కులు ఇద్దరూ కూడా భాస్కర్ ఆఫీస్ లోనే ఉంటారు. అప్పుడు భాస్కర్ ని చూసిన జాన్, నా విలువైన ఫోన్ కనిపించకుండా పోయింది, ఎలాగైనా సరే నా ఫోన్ ని కనిపెట్టు అని అంటాడు. అప్పుడు భాస్కర్, నీ విలువైన ఫోన్ లో అంతకన్నా విలువైంది ఏదో ఉంది, అందుకే నువ్వు తొందరగా ఆ ఫోన్ ని కనిపెట్టాలనుకుంటున్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న జాన్ వెంటనే భాస్కర్ ని చూసి, అవును మీరు కరెక్ట్ గానే గెస్ చేశారు. నిజానికి నేను నిన్న ఒక రిసార్ట్ లో ఒక అమ్మాయితో ఉన్నాను. తనతో ఇంటిమేట్ అయ్యే ముందు వీడియోని రికార్డ్ చేయడం నాకు అలవాటు. ఒకవేళ ఆ వీడియో లీక్ అయితే నా జీవితమే నాశనమైపోతుంది అని చెప్తాడు. అది విన్న భాస్కర్ జాన్ ని చూసి, మీరు నిన్న ఎలాంటి టైప్ ప్యాంట్ ని వేసుకున్నారు అని అడుగుతాడు. అప్పుడు జాన్ తను నిన్న వేసుకున్న ప్యాంట్ గురించి చెప్తాడు. అప్పుడు భాస్కర్ జాన్ ని చూసి, మీరు టెన్షన్ పడకండి, రేపు సాయంత్రం వచ్చి మీ ఫోన్ ని తీసుకుని వెళ్ళండి, మీ కేసు సాల్వ్ అయ్యింది అని చెప్తాడు. ఆ తర్వాత జాన్ మరియు మార్కులు ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రసాద్ భాస్కర్ ని చూసి, అలా ఎలా కేసు సాల్వ్ అయింది, అయినా అతని ఫోన్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి భాస్కర్, జాన్ తన ప్యాంట్ పాకెట్ లో నుంచి కీస్ ని తీస్తున్నప్పుడు తన ఫోన్ డస్ట్బిన్ లో పడిపోయింది, అతను అబ్జర్వ్ చేయలేదు. కొంచెం సేపటి తర్వాత ఆ రిసార్ట్ వాచ్మెన్ అక్కడికి వచ్చి డస్ట్బిన్ లో ఉన్న ఫోన్ ని చూసి తీసుకుని వెళ్లిపోయాడు. ఈ రోజు నేను ఒక కేసు పని మీద క్రైమ్ సీన్ కి వెళ్లేటప్పుడు ఒక వాచ్మెన్ ఒక సెల్ పాయింట్ దగ్గర డీల్ మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్తాడు. ఈ విధంగా భాస్కర్ మరియు ప్రసాద్ లు ఆ సెల్ పాయింట్ దగ్గరకి వెళ్లి ఫైనల్ గా జాన్ ఫోన్ ని తీసుకుంటారు. భాస్కర్ గెస్ 100% కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రసాద్ ఆ ఫోన్ ని చెక్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ లో కొన్ని వీడియోస్ ఉంటాయి. జాన్ అమ్మాయిలతో ఇంటిమేట్ అవుతుండగా తీసిన వీడియోస్ చాలా ఉంటాయి. ఆ తర్వాత కొంచెం సేపటికి జాన్ ని పిలిపించి ఆ ఫోన్ ని తనకి ఇచ్చేస్తాడు. ఇంతలోనే భాస్కర్ మళ్ళీ లక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఎప్పట్లాగే లక్ష్మి భాస్కర్ ని తిడుతూ ఉంటుంది. ఒకరోజు గ్రామంలోని వాళ్ళు కొంతమంది అడవులోకి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తారు. అప్పుడు ఆ గ్రామంలోని ప్రజలకు ఆ అడవిలో ఒక అమ్మాయి డెడ్ బాడీ కనిపిస్తుంది. కానీ ఆ డెడ్ బాడీకి తల ఉండదు, ఆ బాడీకి తెల్ల చీర కట్టి ఉంటుంది. అలాగే ఆ బాడీ కడుపు దగ్గర ఒక ఫేస్ మాస్క్ ని పెట్టి ఉంటుంది. నిజానికి ఆ మాస్క్ ని దిష్టి పోగొట్టే మాస్క్ అని అంటారు. ఈ మర్డర్ ఆ సీరియల్ కిల్లర్ చేసిన 17వ మర్డర్ అవుతుంది. కొంచెం సేపటి తర్వాత పోలీసులు, భాస్కర్ అందరూ కూడా క్రైమ్ స్పాట్ కి వస్తారు. ఈ సీరియల్ కిల్లర్ కేసు ఒక్కటే ఇంతవరకు భాస్కర్ సాల్వ్ చేయలేని కేస్. అంటే దాని అర్థం ఆ కిల్లర్ ఎంత తెలివైన వాడో మనకి అర్థం అవుతుంది. ఎప్పట్లాగే ఈసారి కూడా భాస్కర్ కి ఒక్క క్లూ కూడా దొరకదు. కానీ ఆ అమ్మాయి, అదే ఆ డెడ్ బాడీ చెయ్యికి ఉన్న ఎక్స్ట్రా ఫింగర్ ని కట్ చేయబడి ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత క్రైమ్ సీన్ కి లక్ష్మి కూడా వస్తుంది. ఫైనల్ గా లక్ష్మి ఒక న్యూస్ రిపోర్టర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఇంద్రాని బాగా తిట్టడం మొదలు పెడుతుంది. ఈసారి కూడా మీకు ఒక్క క్లూ కూడా దొరకలేదా అంటూ తిడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇంద్ర, లక్ష్మి నేనేం చెయ్యాలి, క్రైమ్ సీన్ లో ఒక్క క్లూ కూడా దొరకడం లేదు, అలాగే హైర్ ఆఫీసర్స్ కూడా ఈ కేసుని అంత సీరియస్ గా తీసుకోవడం లేదు, అంతకుడు అంత తెలివైన వాడైతే మేం మాత్రం ఏం చేయగలం, అలాగే ఇప్పటి వరకు చనిపోయిన ఆ అమ్మాయిల రికార్డ్స్ కూడా అసలు లేవు అని చెప్తాడు. ఆ తర్వాత భాస్కర్, ప్రసాద్ మరియు పోలీస్ ఆఫీసర్ ఇంద్ర పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ కేసు గురించి ఆలోచిస్తూ ఏదైనా చేసి ఈ కిల్లర్ ని ఎలాగైనా పట్టుకోవాలి అని ఆలోచిస్తూ
ఉంటారు. అదే సమయంలో ఒక నేపాల్ మనిషి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి పోలీసుల్ని బండబూతులు తిడుతూ ఉంటాడు. అప్పుడు ఇంద్ర భాస్కర్ ని చూసి 3 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ మిస్ అయ్యింది. ఈ నేపాల్ వ్యక్తి ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ నేపాల్ నుంచి 3 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చారు. తన గర్ల్ ఫ్రెండ్ మిస్ అయ్యిందని ఈ వ్యక్తి మన పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్ దొరకలేదు. అప్పటి నుంచి తను పిచ్చివాడయ్యాడు. షాకింగ్ విషయం ఏమిటి అంటే ఈ వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి కాదు, తను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్తాడు. ఆ తర్వాత కర్ణాటకలో ఉన్న సిఐ శంకర్ అనే పోలీస్ ఆఫీసర్ కి ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అడవిలో ఎవరిదో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉన్న విషయం తెలుస్తుంది. అంతకుడు ఎవరో కాదు, ఆ సీరియల్ కిల్లరే. సేమ్ అదే స్టైల్లో హత్య చేసి ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత అక్కడికి లక్ష్మి, ప్రసాద్ మరియు భాస్కర్ లు వస్తారు. భాస్కర్ సిఐ శంకర్ ని చూసి ఏమైనా క్లూస్ దొరికాయా అని అడుగుతాడు. సిఐ శంకర్ మాత్రం భాస్కర్ ని చూసి ఈసారి కూడా ఎటువంటి క్లూస్ దొరకలేదు, మా స్టేట్ లో ఇది 6వ మర్డర్ అని చెప్తాడు. ఆ తర్వాత భాస్కర్ ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి చూస్తాడు. అప్పుడు ఆ చనిపోయిన అమ్మాయి పాదాలని చూసిన భాస్కర్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే చిన్నతనంలో లక్ష్మి అక్క శ్రావణి కాళ్ళల్లో కూడా సేమ్ ఇలాగే ఒక పెద్ద గాయం అయి ఉంటుంది. ఆ మార్క్ ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది. అదే విధంగా ఆ డెడ్ బాడీ చేతుల్ని భాస్కర్ గమనిస్తాడు. అక్కడ సేమ్ మార్క్ ఉంటుంది. అది చిన్నప్పుడు శ్రావణికి తగిలిన మార్క్ అలాగే ఉంటుంది. అప్పుడు భాస్కర్ అంటే శ్రావణికి చిన్నప్పుడు చెయ్యి దగ్గర తగిలిన గాయం తాలూకు మార్క్ అలాగే ఉంటుంది. అప్పుడు భాస్కర్ ఈ శవం శ్రావణిది అంటే లక్ష్మి అక్క శ్రావణిది అని వెంటనే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపించిన తర్వాత నిజంగానే ఆ శవం లక్ష్మి అక్క శ్రావణిది అని కన్ఫర్మ్ అవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత పాపం లక్ష్మి మరియు భాస్కర్లు ఇద్దరు కూడా చాలా ఏడుస్తారు. ఆ తర్వాత భాస్కర్ శ్రావణి బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కిషోర్ ని పిలిపించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు కిషోర్ నిజానికి ఆ రోజు నేను శ్రావణి టెంపుల్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత మేమిద్దరం టెంపుల్ కి వెళ్ళాం. తర్వాత నేను శ్రావణిని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశాను. నాకు కొంచెం పని ఉందని నేను వెళ్లిపోయాను అని చెప్పి బాగా ఏడుస్తాడు. ఆ రోజు రాత్రి భాస్కర్ లక్ష్మి దగ్గరికి వెళ్లి తనకు భోజనం తినిపిస్తాడు. ఎందుకంటే 2 రోజుల నుంచి లక్ష్మి ఏమీ తిని ఉండదు. ఆ తర్వాత లక్ష్మికి నువ్వేమీ బాధపడకు, నేను ఖచ్చితంగా ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకుని తీరతాను అని లక్ష్మిని ఓదార్స్తాడు. ఆ మాటలు విన్న లక్ష్మి భాస్కర్ ని ఒక చెంపదెబ్బ కొట్టి నిన్ను నువ్వు చాలా పెద్ద డిటెక్టివ్ అని అనుకుంటున్నావు కదా, ఒకవేళ నువ్వు నీ పని కరెక్ట్ గా చేసి ఉంటే ఈ రోజు మా అక్క చనిపోయేది కాదు అని లక్ష్మి భాస్కర్ తో చాలా కోపంగా మాట్లాడుతుంది. అయితే లక్ష్మి భాస్కర్ ని చాలా సార్లు తిట్టి కొట్టు ఉంటుంది. కానీ అప్పుడెప్పుడు కూడా భాస్కర్ అంతగా ఫీల్ అయి ఉండడు. కానీ లక్ష్మి ఇప్పుడు తనని తిట్టడంతో భాస్కర్ చాలా ఫీల్ అయ్యి ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ఈ సీరియల్ కిల్లర్ ని పట్టుకుని తీరతాను అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత రోజు నుంచే భాస్కర్ ఆ కేసుని తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. భాస్కర్ కిషోర్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాడు. ఆ తర్వాత శ్రావణి ఫ్రెండ్స్ ని అడిగి మరికొంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాడు. అప్పుడు శ్రావణి ఫ్రెండ్స్ భాస్కర్ ని చూసి శ్రావణి 2 రోజుల నుంచి మాతో మాట్లాడలేదు అని చెప్తారు. ఆ తర్వాత భాస్కర్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. ఆ రోజు కిషోర్ శ్రావణిని బస్ స్టాప్ లో డ్రాప్ చేశాడు అని తెలుస్తుంది. కానీ శ్రావణి బస్ స్టాప్ లోకి వెళ్లలేదు అని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ప్రసాద్ భాస్కర్ రోడ్డు పక్కన కొబ్బరి బాండం తాగేటప్పుడు ఒక వెహికల్ వచ్చి భాస్కర్ ని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ రైట్ టైంలో అది గమనించిన భాస్కర్ పక్కకి వెళ్తాడు. అందువల్ల భాస్కర్ కి త్రుటిలో ప్రమాదం తప్పిపోయి కేవలం చేతికి చిన్న గాయం అవుతుంది. కొంచెం సేపటి తర్వాత భాస్కర్ ని చూడడానికి లక్ష్మి హాస్పిటల్ కి వస్తుంది. లక్ష్మి భాస్కర్ ని చూసి నా వల్లే నువ్వు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసావు కదా అని అంటుంది. అప్పుడు భాస్కర్ శ్రావణి నాకు కూడా అక్క లాంటిదే, ఇప్పుడు ఈ కేసు నా పర్సనల్ కేస్ అని చెప్తాడు. అప్పుడు లక్ష్మి సరే అయితే నేను కూడా ఈ రోజు నుంచి నీతో కలిసి ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. ఆ విధంగా వీళ్ళిద్దరూ కలిసి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. లక్ష్మి మెల్లమెల్లగా భాస్కర్ ని లైక్ చేయడం కూడా మొదలు పెడుతుంది. 2000 సంవత్సరం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అమ్మాయిల శవాలు దొరికాయో ఆ ప్లేసెస్ ని మార్క్ చేస్తే ఒక యూ షేప్ సింబల్ వస్తుంది. అదే విధంగా ఈ కేసుని కర్ణాటకలో మొట్టమొదటిసారిగా సిఐ శంకర్ డీల్ చేసి ఉంటాడు. దాంతో ఈ కేసు గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ తర్వాత రోజు లక్ష్మి, భాస్కర్ మరియు ప్రసాద్లు సిఐ శంకర్ ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శంకర్ నేను కూడా ఈ కేసుని సాల్వ్ చేయలేకపోయాను, నేను సాల్వ్ చేయలేని కేసుల్లో ఇది మొదటి మిస్టరీ కేస్, నా పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకి సంబంధించి ఒక ఫైల్ ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్లి ఆ కేసు ఫైల్ ని స్టడీ చేయవచ్చు అని చెప్పి సిఐ శంకర్ ఈ విధంగా
వాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అన్ని సాక్ష్యాలని పరిశీలించిన తర్వాత భాస్కర్ ఇంతవరకు చనిపోయిన అమ్మాయిల బాడీకి కట్టిన ఆ తెల్ల చీర వేరే క్వాలిటీకి చెందినది, శ్రావణి బాడీకి కట్టిన తెల్ల చీర ఇది ఇంకొక క్వాలిటీ, అలాగే శ్రావణి బాడీకి కట్టిన తెల్ల చీర మీద ఒక స్టాంప్ మార్క్ ఉంది అని అబ్జర్వ్ చేస్తారు. ఆ తర్వాత ఆ స్టాంప్ ని డీకోడ్ చేసి ఆ శారీ మీద ఒక హాస్పిటల్ అడ్రస్ ఉంది అని భాస్కర్ తెలుసుకుంటాడు. డాక్టర్ పేరు లాస్ట్ లో ఈఎస్ తో ఎండ్ అవుతుంది. ఆ అడ్రస్ హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్ ది అని ఫైండ్ అవుట్ చేస్తారు. హైదరాబాద్ లో ఆ హాస్పిటల్లో ఏ డాక్టర్స్ పని చేస్తున్నారా అని కొన్ని నేమ్స్ ని గెస్ చేస్తారు. అంటే ఈఎస్ తో ఎండ్ అయ్యే నేమ్స్ ని గెస్ చేస్తారు. రమేష్, సురేష్, యోగేష్ అలా కొన్ని నేమ్స్ ని గెస్ చేస్తారు. అలా ఈ డాక్టర్స్ నేమ్స్ అన్నిటిని ఫిల్టర్ చేసి తర్వాత ఫైనల్ గా అసలు డాక్టర్ పేరుని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ డాక్టర్ పేరు యోగేష్. భాస్కర్, ప్రసాద్ మరియు లక్ష్మి ఆ డాక్టర్ దగ్గరకు వెళ్లి శ్రావణి గురించి అడుగుతారు. శ్రావణిని నువ్వు ఏం చేశావు అని అడుగుతారు. సరిగ్గా అదే సమయంలో సిఐ శంకర్ శ్రావణి బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కిషోర్ ని అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ డాక్టర్ ని కిషోర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి వాళ్ళని బాగా కొట్టి నిజం చెప్పమని అడుగుతారు. ఫైనల్ గా కిషోర్ నిజం చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి కొన్ని రోజులకి ముందే శ్రావణికి తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిపోతుంది. ఈ విషయం చెప్పడానికే శ్రావణి కిషోర్ ని కలుస్తుంది. ఆ తర్వాత కిషోర్ శ్రావణిని ఆ యోగేష్ అనే డాక్టర్ దగ్గరికి హైదరాబాద్ కి తీసుకుని వస్తాడు. తను నిజానికి అబార్షన్ చేయించడం కోసమే తీసుకుని వస్తాడు. ఆ తర్వాత శ్రావణిని బెడ్ మీద పడుకోబెట్టి తనకి ఇంజెక్షన్ చేసే టైంలోనే శ్రావణి చేతికి ఆ హాస్పిటల్ స్టాంప్ అంటుకుంటుంది. ఈ స్టాంప్ శ్రావణికి కట్టిన తెల్ల చీర మీద కూడా అంటుకుంటుంది. కానీ డోసేజ్ ఎక్కువ అవడం వల్ల పాపం శ్రావణి చనిపోతుంది. ఆ తర్వాత యోగేష్ మరియు కిషోర్ ఇద్దరికి కూడా అప్పుడేం చెయ్యాలో అస్సలు అర్థం అవ్వదు. అప్పుడే వాళ్ళకి ఆ సీరియల్ కిల్లర్ గురించి ఐడియా వస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ ఎలా అయితే చంపుతాడో అంటే తలని బాడీ నుంచి వేరు చెయ్యడం, ఆ తర్వాత చనిపోయింది ఎవరో తెలియకుండా ఉండడం కోసం ఆ డెడ్ బాడీ ఫింగర్ ప్రింట్స్ మీద ఉన్న స్కిన్ ని తీసేయడం, ఇవన్నీ తెలుసుకున్న డాక్టర్ యోగేష్ మరియు కిషోర్ ఇద్దరు కూడా శ్రావణికి అలాగే చెయ్యాలి అని డిసైడ్ అవుతారు. శ్రావణి చేతి వేళ్ల మీద ఉన్న స్కిన్ ని కూడా తీసేస్తాడు. ఆ తర్వాత శ్రావణి బాడీ నుంచి తలని వేరు చేస్తాడు. ఇదంతా విన్న తర్వాత భాస్కర్, లక్ష్మి మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఇంద్ర సిఐ శంకర్ ని చూసి మీకు ఎలా తెలిసింది కిషోర్ అంతకుడు అని అడుగుతాడు. అప్పుడు సిఐ శంకర్ కిషోర్ గుడికి వెళ్ళాం, ఆ తర్వాత బస్ స్టాప్ కి వెళ్ళామని చెప్పాడు కదా, ఆ టైమింగ్స్ మ్యాచ్ అవ్వలేదు. ఆ తర్వాత నేను బాగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కిషోర్ స్టేట్మెంట్ లో తప్పు ఉంది అని గ్రహించాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భాస్కర్ ఆ సీరియల్ కిల్లర్ కేసు గురించి ఆలోచిస్తాడు. ఏ క్లూ లేకుండా ఆ కిల్లర్ ఇంతమంది అమ్మాయిల్ని ఎలా చంపుతున్నాడు, అతని టార్గెట్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఈ అమ్మాయిల రికార్డ్స్ అసలు ఎందుకు లేవు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే భాస్కర్ కి జాన్ గురించి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అంటే దాని అర్థం అంటే లాస్ట్ టైం జాన్ ఒక అమ్మాయితో రిసార్ట్ కి వెళ్ళాడు కదా, ఆ అమ్మాయిది వీడియో తీశాడు. ఆ అమ్మాయి చేతికి కూడా ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉండి ఉంటుంది. అప్పుడే కొన్ని డేస్ తర్వాత ఒక అమ్మాయి శవం దొరికింది కదా, బహుశా ఆ అమ్మాయి శవం జాన్ తో ఉన్న ఆ అమ్మాయిది అయి ఉంటుంది అని గెస్ చేస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చేతికి కూడా ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉండి ఉంటుంది, దాన్ని కిల్లర్ కట్ చేసి ఉంటాడు. అదంతా గుర్తు చేసుకున్న భాస్కర్ కి జాన్ మీద అనుమానం వస్తుంది. ఆ తర్వాత రోజే భాస్కర్, ప్రసాద్ మరియు లక్ష్మి జాన్ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత జాన్ ని చూసి తనకి తన వీడియోస్ ని చూపించి ఈ అమ్మాయి నీకు ఎక్కడ దొరికిందో చెప్పు, నువ్వు ఆ అమ్మాయిని ఏం చేశావు, నువ్వెందుకు ఇంతమంది అమ్మాయిల్ని చంపుతున్నావు అని అడుగుతారు. ఆ మాటలు విన్న జాన్, సార్ నేను ఏ అమ్మాయిని చంపలేదు, నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువగా అయినప్పుడు నేను రిసార్ట్ కి ఒక అమ్మాయితో కలిసి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను అంతే. ఆ రోజు రాత్రి కూడా నేను ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ ఆ అమ్మాయి రావడానికి కొంచెం లేట్ అయ్యింది. ఆ రిసార్ట్ లోనే నేను ఒక బుర్కా వేసుకున్న ఒక అమ్మాయిని చూశాను. నేను ఆమెని అప్రోచ్ అయినప్పుడు ఆ బుర్కా అమ్మాయి కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేసింది. నేను ఆమెని నా రూమ్ లోకి తీసుకుని వెళ్లి వీడియో తీయడం స్టార్ట్ చేశాను. కానీ అప్పుడే ఇంకొక బుర్కా అమ్మాయి వచ్చి నన్ను ఒక చెంపదెబ్బ కొట్టి ఆ అమ్మాయిని తనతో తీసుకుని వెళ్లిపోయింది. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు అని చెప్తాడు. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ ఇంద్రాకి
వాళ్ళకి అడవిలో ఇంకొక అమ్మాయి శవం దొరికింది అనే విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత భాస్కర్ షాక్ అవుతాడు. వెంటనే క్రైమ్ స్పాట్ కి వెళ్ళగానే నిజంగానే అక్కడ ఒక అమ్మాయి శవం ఉంటుంది. సేమ్ స్టైల్లో మర్డర్ జరిగి ఉంటుంది. అక్కడెక్కడా కూడా ఆ అమ్మాయి తల కనిపించదు. ఆ రోజు రాత్రి భాస్కర్ లక్ష్మిని చూసి చనిపోయిన అమ్మాయి ఒక సెక్స్ వర్కర్ అయితే మిగతా అమ్మాయిలందరూ కూడా సెక్స్ వర్కర్స్ అవ్వవచ్చు అని చెప్తాడు. ఆ మాటలు విన్న లక్ష్మి, ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా, కానీ ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా మిస్సింగ్ అని కంప్లైంట్ ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు అని అంటుంది. అదే విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఆ చనిపోయిన అమ్మాయిని రేప్ జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే దాని అర్థం హంతకుడు ఆ అమ్మాయిలందరినీ రేప్ చేసి చంపేస్తున్నాడు అని అర్థం అవుతుంది. ఆ తర్వాత భాస్కర్, ప్రసాద్, లక్ష్మి ఆ రిసార్ట్ వాచ్మెన్ ని పట్టుకుని ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడు ఆ వాచ్మెన్ కూడా ఒక బుర్కా వేసుకున్న అమ్మాయి రిసార్ట్ లో కూర్చుంది. ఆ జాన్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు. కొంచెం సేపటి తర్వాత ఇంకొక బుర్కా వేసుకున్న అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని తనతో పాటు తన బండిలో తీసుకుని వెళ్లిపోయింది అని చెప్తూ వాచ్మెన్ మరొక షాకింగ్ విషయాన్ని కూడా చెప్తాడు. జాన్ తో పాటు అమ్మాయి ఉందని చెప్పా కదా, ఆ అమ్మాయి నిజానికి అమ్మాయి కాదు, తను ఒక ట్రాన్స్ జెండర్ అని ఆ వాచ్మెన్ చెప్తాడు. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు భాస్కర్ జాన్ కి కాల్ చేసి అడుగుతాడు. అప్పుడు జాన్ కూడా అవును సార్, తను అమ్మాయి కాదు, తను ఒక ట్రాన్స్ జెండర్ అని చెప్తాడు. ఆ మాట వినగానే లక్ష్మి, ఇదేమిటి, చనిపోయిన అమ్మాయిలందరూ ట్రాన్స్ జెండర్స్ అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో రేప్ అని ఎందుకు రిపోర్ట్ అయ్యింది అని క్వశ్చన్ ని రైస్ చేస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ భాస్కర్ న్యూస్ ఛానల్లో ఒక అబ్బాయి ట్రాన్స్ జెండర్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, తన ఫ్యామిలీని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు అనే న్యూస్ ని చూస్తాడు. ఆ న్యూస్ ని చూసిన తర్వాత భాస్కర్ కి అంతా అర్థం అవుతుంది. అప్పుడు భాస్కర్ లక్ష్మి మరియు ప్రసాదలని చూసి ఆ సీరియల్ కిల్లర్ కేవలం ట్రాన్స్ జెండర్స్ నే చంపుతున్నాడు. అలాగే 3 సంవత్సరాల క్రితం మన పోలీస్ స్టేషన్ లో ట్రాన్స్ జెండర్ మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది. ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, ఆ నేపాలీ వ్యక్తి. నిజానికి ఆ నేపాలీ వ్యక్తి మరియు తన గర్ల్ ఫ్రెండ్ నేపాలీలోనే ఉండేవారు, కానీ వాళ్ళ లవ్ ని ఆ అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకోక విడదీస్తున్నారు. దాంతో వీళ్ళిద్దరూ కూడా బెంగాలీకి వచ్చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రాస్టిట్యూషన్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకరోజు ఆ అమ్మాయికి కొంతమంది అబ్బాయిలు మనీ ఆశ చూపించి చాలా దూరం తీసుకుని వెళ్లారు. ఆ అమ్మాయిని వికారాబాద్ లోని ఒక రిసార్ట్ కి తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి నేను ఇప్పుడు ఈ రిసార్ట్ లో ఉన్నాను అని మెసేజ్ చేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయి మిస్సింగ్ అయ్యింది. అందువల్లనే ఆ నేపాల్ వ్యక్తి వికారాబాద్ కు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. కానీ పోలీసులు ఆ వ్యక్తి చెప్పిన ఏ మాటలు వినలేదు, అతన్ని ఒక పిచ్చివాడలాగా చేశారు అని చెప్తాడు. ఆ తర్వాత భాస్కర్ కర్ణాటకలో ఎవరైతే అమ్మాయి చనిపోయారో, అదే ఆ ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ ఒకే డాక్టర్ పోస్ట్ మార్టం చేసింది. కానీ 13 సంవత్సరాల క్రితం ఆ డాక్టర్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇప్పుడు మన తెలంగాణ రీజియన్ లో ఈ హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ట్రాన్స్ జెండర్స్ అందరికీ ఒకే డాక్టర్ పోస్ట్ మార్టం చేస్తున్నాడు. అతని పేరు డాక్టర్ నటరాజ్. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ ట్రాన్స్ జెండర్స్ ని చంపడం లేదు, వాళ్ళని బలిస్తున్నారు. బలి ఇవ్వడానికి అన్ని బాడీ పార్ట్స్ కరెక్ట్ గా ఉండాలి. అందువల్లనే లాస్ట్ టైం ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయికి ఎక్స్ట్రా ఫింగర్స్ ఉండడంతో ఆ ఫింగర్ ని కట్ చేసి ఆ అమ్మాయిని బలి ఇచ్చారు అని అందరికి చెప్తాడు. అదే రోజు రాత్రి పోలీస్ ఆఫీసర్ ఇంద్ర, భాస్కర్, ప్రసాద్ మరియు లక్ష్మి అందరూ కలిసి ఆ డాక్టర్ నటరాజ్ దగ్గరికి వెళ్తారు. కానీ ఆ డాక్టర్ పోలీసుల్ని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. పోలీసులు కూడా అతను వెంట పడతారు. కానీ కొంచెం సేపటి తర్వాత ఆ డాక్టర్ నటరాజ్ డెడ్ బాడీ అతని ఇంట్లో ఉంటుంది. అంటే దాని అర్థం ఆ డాక్టర్ నటరాజ్ పోలీసుల నుంచి తప్పించుకుని తన ఇంటికి తిరిగి వచ్చి అన్ని సాక్ష్యాలని తొలగించేసి తనను తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఆ ఇంట్లోనే భాస్కర్ ఒక సీక్రెట్ రూమ్ ని చూస్తాడు. ఆ రూమ్ లో ఆ మాస్క్, అదే డెడ్ బాడీ పక్కన పెట్టే మాస్క్ ఉంటుంది. దాన్ని చూడగానే ఆ డాక్టర్ అక్కడ రిచువల్స్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. అప్పుడు లక్ష్మి, నేను ఈ మాస్క్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను అని చెప్పి దాని గురించి చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి చాలా సంవత్సరాల క్రితం దేవతలకి అసురులకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. దేవతలు అసురులతో పోరాడి ఓడిపోతూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ పరిస్థితిని గురించి అడగడానికి దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి దేవతలందరినీ చూసి వాళ్ళకి ఒక ఐడియా ఇస్తాడు. మీరందరూ అసురులతో కలిసి సాగర మదనాన్ని చిలకండి. సాగర మదనాన్ని చిలికినప్పుడు అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని మీరు తాగినప్పుడు మీ శక్తి మళ్ళీ తిరిగి వస్తుంది
వస్తుంది అని విష్ణుమూర్తి దేవతలకి చెప్తారు. ఈ విధంగా దేవతలు అసురులు సాగర మదనాన్ని చిలకడం స్టార్ట్ చేస్తారు. చరిత్ర ప్రకారం దేవతలలో రాహు కేతు ఉంటారు. కానీ ఇంకొక విషయం ఏమిటి అంటే రాహు కేతువులతో పాటు భస్మాసురుడు కూడా దేవతల రూపంలో దేవతల వైపే ఉంటాడు. ఫైనల్ గా సాగర మదనం నుంచి అమృతం బయటికి వచ్చినప్పుడు దేవతలు అసురులని మోసం చేసి ఆ అమృతాన్ని తాగడం మొదలు పెడతారు. కానీ అదే టైంలో రాహు కేతువులను ఫైండ్ అవుట్ చేసి చంపేస్తారు. ఆ తర్వాత భస్మాసురుణ్ణి కూడా కనిపెట్టి చంపే లోపు అప్పటికే భస్మాసురుడు కొద్దిగా అమృతాన్ని ఆల్రెడీ తాగేసి ఉంటాడు. దానివల్ల భస్మాసురుడి తల అమరత్వంతో ఉంటుంది. ఆ టైంలోనే భస్మాసురుడు దేవతల్ని చాలా కోపంతో చూడగా దేవతలందరూ భయపడి పారిపోతారు. అందువల్లనే ఈ రోజుల్లో కూడా ఇళ్ల ద్వారాల పైన వాళ్ళ ఇంటి మీద దిష్టి పడకుండా ఉండడం కోసం ఇంటి గుమ్మాల ముందు ఈ దిష్టి బొమ్మల్ని పెడుతూ ఉంటారు. ఆ తర్వాత అసురులు గురూజీ తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం అయ్యేలాగా చేసి భస్మాసురుణ్ణి బ్రతికిస్తాడు. కానీ భస్మాసురుడు పరమశివుడి నుంచి వరం తీసుకుని శివుణ్ణే చంపాలి అని వెళ్తాడు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి భస్మాసురుణ్ణి మళ్ళీ చంపేస్తాడు. కానీ భస్మాసురుడి తల ఇంకా చనిపోలేదు. భస్మాసురుడి తల ఇప్పటికీ ఒక ప్లేస్ లో సేఫ్ గా ఉంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అసురుల గురూజీనే భస్మాసురుని తలని చాలా సురక్షితంగా దాచాడు అని అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా లక్ష్మి ఆ మాస్క్ గురించి భాస్కర్ కి, ప్రసాద్ కి మరియు పోలీస్ ఆఫీసర్ కి చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ నటరాజ్ చనిపోయే ముందు కొన్ని సాక్ష్యాల్ని కాల్చేసి ఉంటాడు. భాస్కర్ ఆ కాల్చేసిన సాక్ష్యాల దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ కాలిపోయిన ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తాయి. ఆ కాలిపోయిన ఫోటోగ్రాఫ్స్ లో భాస్కర్ కి కాలేజీ నేమ్ మరియు సంవత్సరం కూడా కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ డే భాస్కర్, పోలీస్ ఆఫీసర్ ఇంద్ర ఆ కాలేజీకి వెళ్తారు. వెంటనే ఆ సంవత్సరంలో ఆ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ లిస్ట్ మొత్తం తీసుకుంటారు. షాకింగ్ విషయం ఏమిటి అంటే రుద్రవేణి అనే అమ్మాయి ఆ కాలేజీ స్టూడెంట్ అయి ఉంటుంది. నిజానికి ఈ రుద్రవేణి ఐటీ డిపార్ట్మెంట్ లో ఉండి ఉంటుంది. కానీ రుద్రవేణి ప్రస్తుతం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన భాస్కర్ ఆ డాక్టర్ అయినటువంటి నటరాజ్ మరియు రుద్రవేణి కలిసి ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ని తయారు చేసి ఉంటారని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ప్రతి క్రైమ్ సీన్ దగ్గరికి రుద్రవేణి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత రోజు భాస్కర్, ప్రసాద్ రుద్రవేణి ఇంటికి వెళ్లి దొంగతనంగా ఇంటిని సెర్చ్ చెయ్యాలి అని అనుకుంటారు. కానీ అనుకోకుండా భాస్కర్ మరియు ప్రసాద్ కి జాన్ తో పాటు వచ్చిన మార్క్ అనే వ్యక్తి కనిపిస్తాడు. ఆ మార్క్ ఆల్రెడీ భాస్కర్ కి ఒక పెద్ద ఫ్యాన్ కదా. అందువల్ల భాస్కర్ మార్క్ ని కొంచెం హెల్ప్ చేయమని అడుగుతాడు. అదే విధంగా మార్క్ ఒక హ్యాకర్ అయి ఉంటాడు. ఆ తర్వాత మార్క్, ప్రసాద్ మరియు భాస్కర్ ముగ్గురు కలిసి రుద్రవేణి ఇంట్లోకి వెళ్తారు. అదే సమయంలో రుద్రవేణి ఫోన్ కి ఎవరో తన ఇంట్లోకి వెళ్ళినట్లుగా ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత భాస్కర్ రుద్రవేణి ల్యాప్టాప్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఆ ల్యాప్టాప్ పాస్వర్డ్ భాస్కర్ కి తెలిసి ఉండదు. అందువల్ల మార్క్ రుద్రవేణి ల్యాప్టాప్ ని హ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత భాస్కర్ ల్యాప్టాప్ ని చెక్ చేస్తాడు. అప్పుడు ఇంతవరకు చనిపోయిన అందరి ట్రాన్స్జెండర్స్ డేటా ఆ ల్యాప్టాప్ లో ఉండడం భాస్కర్ గమనిస్తాడు. అదే విధంగా చనిపోయిన ఆ ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఒకే నక్షత్రంలో పుట్టి ఉంటారు. ఆ తర్వాత భాస్కర్ రుద్రవేణి మెయిల్ ని చెక్ చేస్తాడు. అప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరో రుద్రవేణికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అని తెలుస్తుంది. అప్పుడు భాస్కర్ వెంటనే మార్క్ ని చూసి ఈ మెయిల్స్ ని ఎవరు పంపిస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకో అని చెప్తాడు. అదే టైంలో రుద్రవేణి తిరిగి తన ఇంటికి వస్తూ ఉంటుంది. కానీ రుద్రవేణి తన ఇంటికి వచ్చే లోపు మార్క్, ప్రసాద్, భాస్కర్ ముగ్గురు కూడా ఆ ఫ్లాట్ నుంచి బయటికి వచ్చేసి ఉంటారు. ఆ తర్వాత రుద్రవేణి తన బాస్ కి కాల్ చేసి కొంతమంది నా గురించి తెలుసుకున్నారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న బాస్ రుద్రవేణితో నీకు తర్వాత ఏం చేయాలో తెలుసు కదా, ఆ పని పూర్తి చెయ్యి అని అంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి మార్క్ భాస్కర్ దగ్గరికి వచ్చి ఈ మెయిల్ ఐడి ఎవరిదో ధనవ లింగేశ్వర్ అనే పేరు మీద ఉంది. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ ధనవ లింగేశ్వర్ అడ్రస్ రుద్రవేణి ఫ్లాట్ పక్కనే ఉన్న ఫ్లాట్ ని చూపిస్తుంది అని అంటాడు. ఆ తర్వాత భాస్కర్ పోలీసులతో కలిసి రుద్రవేణి ఇంటికి వస్తాడు. అప్పుడు ఒక సీక్రెట్ రూమ్ లో రుద్రవేణి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండడాన్ని చూస్తాడు. ఆ తర్వాత భాస్కర్ ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ని ధనవ లింగేశ్వర గురించి అడుగుతాడు. అప్పుడు ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, సార్ ఈ రుద్రవేణి మరియు ధనవ లింగేశ్వర్ ఒకేసారి మా ఫ్లాట్స్ కి వచ్చారు. లింగేశ్వర్ ముంబైలో ఏదో బిజినెస్ చేస్తున్నాడని విన్నాను. అప్పుడప్పుడు రుద్రవేణిని కలవడానికి వస్తూ ఉంటాడు. ఇంకొక విషయం సార్, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన నా కూతురి పెళ్లికి ఈ లింగేశ్వర్ వచ్చాడు. కొంచెం సేపు వెయిట్ చెయ్యండి, నేను అతని ఫోటోని తీసుకుని వస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత భాస్కర్ కి రుద్రవేణి ఇంట్లో ఇంకొక సీక్రెట్ రూమ్ కనిపిస్తుంది.
ఆ రూమ్ లో ఏదో రిచువల్స్ చేసినట్లుగా ఉంటుంది. అక్కడే భస్మాసుర మాస్క్, అలాగే శివలింగం, అలాగే గోడ మీద స్వస్తిక్ సింబల్లో 4 పక్కల 18 అని రాసి ఉంటారు. అలాగే మోహిని వద అని రాసి ఉంటుంది. దాని కింద ఒక అమ్మాయి ఫోటో కూడా ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, సిఐ శంకర్ కూతురు అయి ఉంటుంది. అప్పుడు భాస్కర్ అంటే దీని అర్థం వీళ్ళందరూ ఈ అమ్మాయిని బలి ఇవ్వబోతున్నారు అని అర్థం చేసుకుంటాడు. 18 అంటే దాని అర్థం హిందూ న్యూమరాలజీ ప్రకారం 9 అని అర్థం. అంటే 9వ నెలలో 9వ తేదీ 9 గంటలకి వీళ్ళు ఆ అమ్మాయిని బలి ఇవ్వబోతున్నారు అని అనుకుంటాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ భాస్కర్ వద్దకి లింగేశ్వర ఫోటోని తీసుకుని వచ్చి చూపిస్తాడు. ఆ ఫోటోని చూసిన భాస్కర్ షాక్ అవుతాడు. ఆ ఫోటోలో ఉండే లింగేశ్వర్ ఎవరో కాదు, భాస్కర్ ఊర్లో ఉండి పని చేసుకునే సైకిల్ మెకానిక్ భాష అయి ఉంటాడు. అతని పేరు భాష అలియాస్ లింగేశ్వర్. అదే టైంలో లక్ష్మి ఆ నేపాలీ వ్యక్తి దగ్గరికి వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది అని నిజం చెప్తుంది. అదే టైంలో ఆ లింగేశ్వర్ నేపాలీ వ్యక్తి దగ్గరికి వచ్చి అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత లక్ష్మిని కూడా గాయపరిచి లక్ష్మిని కిడ్నాప్ చేస్తాడు. వెంటనే లక్ష్మిని వేరే ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత భాస్కర్, పోలీసులు ఆ భాష షాప్ దగ్గరికి వస్తారు. కానీ భాష షాప్ క్లోజ్ అయి ఉంటుంది. ఆ తర్వాత భాషని వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఆ భాస్కర్ అడవిలో ఉంటాడు. ఆ లింగేశ్వర్ అందరి ముందు గాలిలో వేలాడుతూ కనిపిస్తాడు. పోలీసులు లింగేశ్వర్ ని అరెస్ట్ చేయడానికంటే ముందే లింగేశ్వర్ పోలీస్ ఆఫీసర్ ఇంద్రా దగ్గర గన్నుని తీసుకుని కొంతమంది పోలీసుల్ని చంపేస్తాడు. అదే విధంగా భాస్కర్ ని కూడా బాగా కొడతాడు. అప్పుడు భాస్కర్ గత 14 సంవత్సరాల నుంచి నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను, ఇప్పుడు దొరికావు నువ్వు అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. 14 సంవత్సరాల క్రితం రుద్రవేణి, లింగేశ్వర్ ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఉంటారు. లింగేశ్వర్ ఆ అమ్మాయికి బుర్కా తొడిగి వేరే ప్లేస్ కి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు దారిలో భాస్కర్ అన్న ప్రేమించిన ఆ ముస్లిం అమ్మాయి ఫాదర్, తను ఒక పోలీస్ కదా, అతను వాళ్ళ వెహికల్ దగ్గరికి వచ్చి ఆ ముస్లిం బుర్కా తొడిగిన అమ్మాయి మెడలో ఒక చిన్న శివలింగాన్ని చూస్తాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ భాషని అనుమానిస్తాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ భాష షాప్ లోకి వెళ్లి అక్కడ బాగా వెతగ్గా అండర్ గ్రౌండ్ లో ఇంకొక రూమ్ కనిపిస్తుంది. అక్కడ చాలా చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. అక్కడే భస్మాసుర మాస్క్ కూడా ఉంటుంది. భాష గురించిన నిజాన్ని ఆ పోలీస్ ఆఫీసర్ తెలుసుకున్నందుకు లింగేశ్వర్ ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాడు. ఆ టైంలోనే భాష అన్న ఆ ఇంటికి వచ్చి ఉంటాడు. అప్పుడు పోలీసులు ఇతనే హంతకుడు అనుకుని భాష అన్నని అరెస్ట్ చేసి ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. లింగేశ్వర్ భాస్కర్ ని చూసి మీ అన్ననే వచ్చి ఇరుక్కున్నాడు, ఇందులో నేనేమి చేయగలను, అలాగే మేము ఒక పెద్ద యజ్ఞాన్ని చేస్తున్నాము, మా ఈ యజ్ఞాన్ని ఎవరు ఆపలేరు, ఆల్రెడీ మేము సిఐ శంకర్ కూతుర్ని కిడ్నాప్ చేసేశాం, ఆమెదే ఆఖరి బలి అని చెప్తూ ఆ లింగేశ్వర్ తనని తాను చంపుకుంటాడు. అప్పుడే భాస్కర్ లింగేశ్వర్ ఛాతి మీద ఒక మార్క్ ని చూస్తాడు. అప్పుడే భాస్కర్ కి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత భాస్కర్ ఎవరింటికో వచ్చి లక్ష్మి అని పిలుస్తాడు. లక్ష్మి కిడ్నాప్ అయ్యింది కదా, ఆ ఇంట్లోనే భాస్కర్ కి ఒక పాత బుక్ కనిపిస్తుంది. భాస్కర్ ఆ బుక్ ని చదవడం మొదలు పెడతాడు. రెండవసారి విష్ణుమూర్తి భస్మాసురుణ్ణి వధించినప్పుడు అసురుల్లో గురూజీ మళ్ళీ శివుడిని పూజించి భస్మాసురుణ్ణి మళ్ళీ బ్రతికించమని ప్రార్థిస్తూ ఉంటాడు కదా. అప్పుడు భస్మాసురుణ్ణి బ్రతికించాలి అంటే 18 మంది ట్రాన్స్జెండర్స్ ని బలి ఇవ్వాల్సి ఉంటుంది అని ఒక కండిషన్ లాగా ఉంటుంది. బలి ఇవ్వడానికి ఒక డిఫరెంట్ పద్ధతి కూడా ఉంటుంది. ముందుగా ఆ ట్రాన్స్జెండర్స్ ని పడుకోబెట్టి ఒక చిన్న శివలింగాన్ని వాళ్ళ నోట్లో పెట్టి వాళ్ళని వధించాలి. ఆ తర్వాత వాళ్ళ శవాన్ని ఒక్కొక్క ప్లేస్ లో పాతి పెడతారు. ఆ 18 మందిని బలిచ్చిన తర్వాత వాళ్ళ శవాల్ని పెట్టే ప్లేస్ ఒక శివలింగం షేప్ లాగా రావాలి. ప్రతిసారి ప్రతి శవం దగ్గర భస్మాసుర మాస్క్ ని పెట్టాలి. అది కూడా శుద్ధతో తయారు చేసింది పెట్టాలి. ఈ విధంగా భస్మాసురుని గురువు తన శిష్యులు బలి ఇవ్వడం మొదలు పెడతారు. కానీ దేవతలు అలా చేయడాన్ని అడ్డుకుంటారు. అలా అసురులు ఇలా చేసిన ప్రతిసారి కూడా దేవతలు వాళ్ళని అడ్డుకుంటూ ఉంటారు. రుద్రవేణి, డాక్టర్ నటరాజ్, అలాగే లింగేశ్వర్లు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అసురుల వంశానికి చెందిన వాళ్లే. మరోపక్క అసురులందరికీ పెద్ద రెడీ అవుతూ ఉంటాడు. ఆ సిఐ శంకర్ కూతుర్ని బలి ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ పెద్ద అసురుడు ఎవరో కాదు, సిఐ శంకరే. ఆఖరి బలి ఇచ్చిన తర్వాత వీళ్ళ యజ్ఞం అక్కడతో స్టాప్ అవుతుంది. మళ్ళీ భస్మాసురుడు బ్రతుకుతాడు. ఆ విషయాన్ని ఆ పాత పుస్తకంలో రాసి ఉంటుంది. సిఐ శంకర్ తనని తాను అసురుడిగా రెడీ చేసుకుని శివలింగం ఎదురుగా నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత భాస్కర్ సిఐ శంకర్ ఇంటికి వస్తాడు. భాస్కర్ కి ఈ విషయం ఎలా తెలిసిందో నేను తర్వాత చెప్తాను.
ఆ తర్వాత భాస్కర్ శంకర్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు శంకర్ భాస్కర్ ని చూసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నీ ప్రాణాలని క్షమించి వదిలేస్తాను అని అంటాడు. కానీ భాస్కర్ మాత్రం అక్కడి నుంచి రాడు. అయితే శంకర్ చాలా బలంగా ఉండడంతో భాస్కర్ ని చాలా కొడతాడు. అప్పుడు భాస్కర్ కి శంకర్ ని శక్తితో కాదు బుద్ధితో ఓడించాలి అని ఆలోచిస్తాడు. ఎందుకంటే కొంతమంది దేవతలు అసురులతో అలాగే చేశారు కదా, అదే ప్లేస్ లో కొన్ని పాత్రలు ఉంటాయి. అసలు విషయం ఏమిటి అంటే ఇంతవరకు వాళ్ళు ఎంతమంది ట్రాన్స్జెండర్స్ అయితే చంపారో వాళ్ళ తలన్ని కాల్చి బూడిది తయారు చేసి ఆ పాత్రల్లో స్టోర్ చేసి ఉంటారు. అది వాళ్ళ రిచువల్ లో ఒక పార్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత భాస్కర్ ఆ బూడిదని నీళ్ళల్లో కలుపుతాడు. అది చూసిన తర్వాత శంకర్ చాలా కోప్పడతాడు. వరి మూర్ఖుడా, నువ్వేం చేశావు, నా 18 సంవత్సరాల కష్టాన్ని నీళ్ళల్లో కలిపేశావు అని భాస్కర్ ని తిట్టి శంకర్ తనని తాను ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ భాస్కర్ అప్పుడు శంకర్ ని ఆపి నీ దగ్గర ఇప్పటికే ఒక ఛాన్స్ ఉంది, మంచి మనిషిగా మారు అని అర్థమయ్యేలాగా చెప్తాడు. అప్పుడు శంకర్ వద్దు, నేను నా పూర్వీకులకి నిరాశ కలిగేలా చేశాను అని చెప్పి మంటల్లోకి దూకి బ్రతికి ఉండగానే కాలిపోతాడు. ఆ తర్వాత భాస్కర్ లక్ష్మి అలాగే శంకర్ కూతుర్ని కాపాడతాడు. నిజానికి శంకర్ దగ్గర కూతురు ఉంటుంది కదా, ఆ అమ్మాయి సిఐ శంకర్ కూతురు కాదు. ఆ అమ్మాయిని శంకర్ దత్తత తీసుకుని ఉంటాడు. ఆ అమ్మాయి నిజానికి అమ్మాయి కాదు, ఒక ట్రాన్స్జెండర్ ని దత్తత తీసుకుని ఉంటాడు. ఆ తర్వాత రోజు అన్ని న్యూస్ పేపర్స్ లో మరియు న్యూస్ ఛానల్స్ లో కూడా భాస్కర్ ఈ కేసుని సాల్వ్ చేశాడు అనే న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సమయానికి భాస్కర్ కి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి మా యజ్ఞం ఇంకా ఎండ్ అవ్వలేదు, నేను ఇప్పటికి ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్తాడు. అసలు విషయం ఏమిటి అంటే ఫస్ట్ సారి భాస్కర్ సిఐ శంకర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ భాస్కర్ ఒక ఫోటోని చూసి ఉంటాడు. ఆ ఫోటోలో శంకర్ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. అందులో శంకర్ చిన్న తమ్ముడు కూడా ఉండి ఉంటాడు. అతని పేరు రుద్ర. అతనే ఇంతకు ముందు శంకర్ కి కాల్ చేసి ఉంటాడు. ఇక్కడ శంకర్ ఫ్యామిలీ వాళ్ళు అసురులు వంశానికి చెందిన వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ లో లింగేశ్వర్ కూడా ఉంటాడు. వీళ్ళందరూ చిన్న పిల్లలుగా ఉండి ఉంటారు. లింగేశ్వర్ చెస్ట్ మీద బ్లాక్ మార్క్ ను చూసిన భాస్కర్ సేమ్ ఇలాంటి మార్కే శంకర్ మీద కూడా ఉంది అని గుర్తు చేసుకుని భాస్కర్ వెంటనే శంకరే హంతకుడు అనుకుని వెంటనే శంకర్ ఇంటికి వచ్చి ఉంటాడు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.